450 నాగాస్త్ర డ్రోన్లు ఆర్మీ అవసరాల కోసం ఆర్డర్ చేసిన భారత్ దేశీయంగా తయారు చేయనున్న సోలార్ డిఫెన్స్ కంపెనీ టార్గెట్ను చేసుకొని పేలిపోయే సూసైడ్ డ్రోన్స్ రాడార్లకు చిక్కకుండా 4.5 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణం ఆపరేషన్ రద్దు చేస్తే తిరిగి వచ్చేసే స్పెషాలిటీ వీటి సొంతం. ఇక డబుల్ రిజిస్ట్రేషన్ల పైన రెవెన్యూ మౌనం, ఫ్లాట్లుగా మారిన భూములకు పాస్బుక్లు, అగ్రికల్చర్ ల్యాండ్గా మళ్లీ విక్రయాలు, అక్రమార్కులకే ఆఫీసర్ల సపోర్టు, ఆధారాలతో సహా ఫిర్యాదులు వచ్చిన చర్యలు శూన్యం. మహేశ్వరం మండలం తుమ్మలూరులో భూదందా, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రిలోనూ అక్రమాలు, భూభారతిలో డేటా అప్డేట్ చేస్తేనే సమస్యకు పరిష్కారం. ఏనాడో ప్లాట్లు చేసి అమ్మేసిన భూములను నాలా కన్వర్షన్ చేయకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. ధరణి పోర్టల్ ఆర్ఆర్ 2020లోని లొసుకులను ఆధారంగా చేసుకొని పాస్బుక్లు పొందారు. చూడండి, అగ్రికల్చర్ ల్యాండ్గా మళ్ళా విక్రయాలు, అక్రమార్కులకి ఆఫీసర్లు సపోర్ట్, వాటిని ఫ్లాట్లు చేసి అసలు చాలామంది అక్కడ ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకుంటలేరు. అధికారులు ఈ రియల్టర్లతో కుమ్మక్కై చేస్తున్నటువంటి ఇట్లా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఉన్నారు. భూభారతిలో డాటా అప్డేట్ చేస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇక చూడు, 2020లోని లొసుగులను ఆధారంగా చేసుకొని ఎప్పుడు ధరణి బేస్ చేసుకొని పాస్బుక్లు పొందిర్రు. ఆ తర్వాత అమ్మేసిన ప్లాట్లను మళ్ళీ వ్యవసాయ భూములుగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.